గుంటూరు కృష్ణబాబు కాలనీలో నడి రోడ్డుపై మహిళలను వివస్త్రను చేసి దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివస్త్రను చేసిన వీడియోలు వైరల్ అవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణబాబు కాలనీలో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు కుటుంబానికి టీడీపీ నేత మల్లెల మూర్తి కుటుంబానికి మధ్య జరిగిన గొడవే వివాదానికి ప్రధాన కారణం. గతంలో నాగేశ్వరరావు తన ఇంటి ముందు రోడ్డుపై బోరు వేసుకున్నారు. అయితే ఈ నెల 15న బోర్ రిపేర్ చేసుకునేందుకు నాగేశ్వరరావు ప్రయత్నించాడు. దీంతో రోడ్డుపై బోర్ ఉండడంతో టీడీపీ నేత మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటితో ఆగని మూర్తి తనకు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కార్పొరేషన్ అధికారులు కూడా బోర్ రోడ్డు మీద ఉందని ఫిర్యాదు చేశాడు. వెంటనే కార్పొరేషన్ అధికారులు మోటార్ను తొలగించారు. దీంతో ఈ వ్యవహారంలో రెండు కుటుంబాల మధ్య వివాదం మొదలైంది. అది కాస్త ఘర్షణగా మారింది. దీంతో బాధిత కుటుంబం నగరపాలెం పోలీసులకు ఈ నెల 15న సాయంత్రం ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో పోలీసులు బందోబస్తులో ఉండడంతో స్టేషన్లో ఉండాలని చెప్పారు. బాధిత మహిళ తన కొడుకుతో కలిసి ఇంటికెళ్ళింది. భర్త నాగేశ్వరరావు మాత్రం పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న విషయం తెలుసుకున్న మూర్తి కుటుంబం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. తెనాలిలో ఉంటున్న తన మేనకోడలు హిజ్రా అయిన మాధవిని గుంటూరుకు పిలిపించారు. పోలీస్ స్టేషన్ నుంచి బాధిత మహిళ తన కొడుకుతో కలిసి ఇంటికొచ్చిన వెంటనే టీడీపీ నేత మూర్తి మేనకోడలైన హిజ్రా మాధవి మహిళపై దాడికి దిగింది. ఇష్టం వచ్చినట్లు మహిళపై దాడి చేసి ఒంటిపై ఉన్న దుస్తులు లాగేసింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన బాధిత మహిళ కొడుకును మూర్తి కుటుంబ సభ్యులు చిత్తకొట్టారు. ఇదే సమయంలో స్థానికంగా ఉన్న మహిళలు బాధిత మహిళకు దుస్తులు అందించారు. మళ్లీ హిజ్రా మాధవి ఆమెను వివస్త్రను చేసి 10 నిమిషాలు రోడ్డుపైనే కూర్చోబెట్టింది. మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ అరాచకంగా ప్రవర్తించింది. రోడ్డుపై మూత్రం పోయాలంటూ బెదిరించింది కూడా. కొద్దిసేపటి తర్వాత స్థానికులు మహిళను ఇంట్లోకి తీసుకెళ్లారు. తర్వాత బాధిత మహిళ కుటుంబం మరోసారి పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన దారుణంపై ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణం గురించి బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించారు అధికార పార్టీకి చెందిన నేతలు. దాడి జరిగిన ఇంటి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ బయటకు వస్తే ఈ వ్యవహారం పెద్దదవుతుందని భావించారు. అయితే మహిళను వ్యవస్థలను చేసి దాడి చేసిన వీడియోలు లీక్ అవడంతో ఇంత దారుణంగా టీడీపీ నేత కుటుంబం ప్రవర్తించిందా అని అందరూ షాక్ అయ్యారు. ఈ వ్యవహారం మీడియాలో ప్రసారం కావడంతో సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. గుంటూరులో జరిగిన ఘటన అత్యంత హేయమైందని ఎక్స్లో ట్వీట్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తర్వాత వెంటనే చకచకా నిందితులను అరెస్ట్ చేయడం, కోర్టులో హాజరుపరచడం జరిగిపోయింది. నడి రోడ్డుపై టీడీపీ నేత మహిళను వివస్త్రను చేసి దాడి చేయడంపై వైసీపీ నేతలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కృష్ణబాబు కాలనీకి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. 10,000 లంచం ఇవ్వలేదని మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. మహిళను వ్యవస్థను చేసి దాడి చేయడానికి ముందే ఆమెతో పాటు ఆమె కొడుకుపై టీడీపీ నేత మూర్తితో పాటు కుటుంబ సభ్యులు దాడి చేశారన్నారు. దీనిపై పోలీసులు సీరియస్గా స్పందించకపోవడంతోనే మూర్తి మరోసారి రెచ్చిపోయి ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి టీడీపీ నేత మూర్తిపై కేసు పెట్టకుండా అడ్డుకున్నారన్నారు. అందుకే పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆలస్యం జరిగిందని ఆరోపించారు. సీసీ ఫుటేజ్ బయటకు రావడంతోనే ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత మూర్తి మహిళపై అత్యంత దారుణంగా వ్యవహరిస్తే ఎమ్మెల్యే రాజీ చేయాలని చూడడం సిగ్గుచేటన్నారు. దాడి జరిగిన తర్వాత బాధితులు ఎమ్మెల్యే మాధవి వద్దకు వెళ్తే మూర్తిని పిలిపించి రాజీ ప్రయత్నం చేశారని ఆరోపించారు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో వీడియోలు బయటకు వచ్చిన తర్వాత 11 గంటలకు కేసు నమోదు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేస్తున్నారన్నారు. మహిళపై మొదటిసారి దాడి చేసినప్పుడే పోలీసులు సీరియస్గా స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదంటున్నారు. అయితే దాడికి పాల్పడింది అధికార పార్టీకి చెందిన నేత కావడం, కొంతమంది నేతలు ఈ కేసులో నిందితుడికి మద్దతుగా ప్రయత్నాలు చేయడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోవడంలో ఆలస్యమైందనే ఆరోపణలున్నాయి. దీంతో నిందితుడు టీడీపీ నేత మూర్తి మహిళపై అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించడానికి అవకాశం కల్పించినట్లయిందన్న విమర్శలున్నాయి. పోలీసులు తమ విధి నిర్వహణలో రాజకీయ ఒత్తిడుల వల్లే ఈ ఘటన జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు కుటుంబాల మధ్య గొడవ వల్లే ఇదంతా జరిగిందని పోలీసులు తెలిపారు. మొదటిసారి ఫిర్యాదు చేసిన సమయంలో పోలీసులు బందోబస్తులో ఉన్నారని, అయితే రాత్రి మళ్లీ దాడి చేయడంతో బాధితులు మళ్లీ ఫిర్యాదు చేశారంటున్నారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు పోలీసులు. వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడు. డిమాండ్ చేస్తే ఇవ్వని చెప్పినా దాని మీద ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన సందర్భంలో నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పేసి తీసుకెళ్లిపోయారు. నాగేశ్వరం పంపించే నాగేశ్వరం ఇంట్లో తీసుకెళ్లారు. అది అయితే బట్టి సాయంత్రం 9 డబ్బులు జరిగింది. మెయిన్ ఇష్యూ మల్లెల వెంకటరమణమూర్తి, అతని భార్య సంపూర్ణ, అతని చెల్లి తిరుపతి దుర్గా, వాళ్ళ బావమరి తిరుపతి రమేష్, తమ్మిశెట్టి విజయ,
ఆమె కుమారుడు తమ్మిశెట్టి వెంకటేష్ అలియాస్ మాధవి, ఈయన ట్రాన్స్జెండర్. అట్లనే మూర్తి గారి తల్లి కొండమ్మ, మూర్తి కొడుకులు కార్తీక్ అండ్ దుర్గా ప్రసాద్, 9 మంది. దాంట్లో రాలేదు, అది కూడా చెప్తాను. కార్తీక్ దూరం మిస్ అయింది దీంట్లో, అది నేను యాడ్ చేస్తాను. దీంట్లో ఒకసారి ఎంక్వైరీ చేసి వెరిఫై చేసుకుని ల్యాబ్స్ ఉంటే వెంటనే యాక్షన్ తీసుకున్న దాంట్లో ఒక స్పెషల్ రిపోర్ట్ ఇనిషియేట్ జరుగుతుంది. మరోవైపు ఎస్పీ వకుల్ జిందాల్ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఏం జరిగిందనే దానిపై బాధిత మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మహిళలపై వేధింపులు, దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. దాడికి పాల్పడిన 9 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఎఫ్ఐఆర్లో కఠినమైన సెక్షన్లు చేర్చామన్నారు. దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఐ సత్యనారాయణను వీఆర్కు పంపించినట్లు తెలిపారు. దాడిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్లో కూడా మీరు చూస్తే ఎఫ్ఐఆర్లో సెక్షన్ 331 క్లాజ్ 6 బిఎన్ఎస్ పెట్టడం జరిగింది. చాలా కఠినమైన సెక్షన్. ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడే చాలా కఠినమైన సెక్షన్ దాంట్లో నమోదు చేయడం జరిగింది. దాంట్లో 14 ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉన్న సెక్షన్. సో స్టార్టింగ్ నుంచే ఈ ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకొని దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా ఈరోజు పంపించడం జరిగింది. సో ఇటువంటి ఎక్కడ జరిగినా ఎవరైనా సరే వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఏదైనా పార్టీ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో అందరి మీద సమానంగా చట్టం దాని పని చేస్తా పోతుంది. అది అందరికీ మేము తెలియజేస్తున్నాము. మహిళల మీద ఎక్కడ నేరం జరిగినా, ఏం ఇన్సిడెంట్ జరిగినా చాలా సీరియస్గా ఇమీడియట్గా స్పందించి ప్రభుత్వం అన్ని రకాల యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబాన్ని కూడా ఈరోజు పరామర్శించడం జరిగింది. సో వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఎటువంటి వాళ్ళకి హెల్ప్ కావాలంటే ఏమైనా ఉందంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాము. తర్వాత కూడా ఈ కేసులో ఖచ్చితంగా శిక్ష పడేటట్టు మేము అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మహిళా లోకం ఈ రోజు తలదించుకునే పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ గాని లేకపోతే గౌరవం గాని ఎక్కడా కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో మాటలకు మాత్రమే పరిమితము. మరి ఇక్కడ సీఎం గారు ఉన్నారు, అలాగే ముగ్గురు మంత్రులు ఉన్నారు, మరి అలాగే కేంద్ర మంత్రి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉన్నప్పుడు కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి కూడా ఆ నియోజకవర్గంలో ఘర్షణ జరిగితే ఎందుకు లైవ్ లైట్ లో తీసుకొని రాలేదని చెప్పి గల్లా మాధవి గారిని అడుగుతున్నాం. ప్రతిరోజు కూడా నేను ప్రజల్లో ఉంటున్నాను, ప్రజల కోసం తిరుగుతున్నాను, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నేను ఖచ్చితంగా నుంచుంటాను అని చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఒక మహిళకి మరి కష్టం వస్తే ఎందుకు నిలబడలేదని చెప్పి మరి గల్లా మాధవి గారిని అడుగుతున్నాము. మరి ఆవిడికి తెలిసి కూడా వాళ్ళని కాపాడుకోవడానికి ఈ ఇష్యూని రైజ్ చేయకుండా చేయటానికి పోలీసులను ఈ రోజు బలి చేస్తున్నారు. ఏదైతే ఒక ఘటన జరిగిందో దాంట్లో బాధితురాల్ని పలకరీయటానికి రావటం జరిగింది. అలాగే ఇది తేలిగ్గా తీసుకునేది కాదండి. మామూలుగా మనం స్నానం చేసి బట్టలు మార్చుకోవాలంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నా హస్బెండ్ ఉన్నా సరే రూమ్ లోకి వెళ్ళి తలుపు గడేసుకొని చేస్తారు. అలాంటిది పబ్లిక్ లో ఇలా చేయటం అనేది అన్యాక్సెప్టబుల్. దీన్ని క్షమించరన్నారు ఎవరైనా సరే. అందుకే సీఎం గారు కూడా రెస్పాండ్ అయ్యి ఏ పార్టీ అయినా సరే ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయిపోయి అరెస్ట్ సెక్షన్స్ కూడా కరెక్ట్ గా పెట్టారు. సిఐ గారు స్ట్రాంగ్ గా పెట్టారని, ఎస్పీ గారు సెక్షన్స్ కూడా కరెక్ట్ గా పెట్టారని చెప్పడం జరిగింది. సో డెఫినెట్లీ వాళ్ళకి న్యాయం అంటే వాళ్ళు ఇక్కడ ఉండలేకపోతే కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళాలన్నా మేము హోమ్స్ లో కానీ ఎక్కడైనా పెడతామని చెప్పాము. వాళ్ళు వచ్చాక కూడా వాళ్ళు ఇంకో భయం ఏంటంటే రిమాండ్ నుంచి కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తారు కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళ జోలికి రాకుండా అది కూడా ఎస్పీ గారు హామీ ఇచ్చారు. తప్పు చేస్తే తనవాడైనా పరాయివాడైనా చూడబోనన్నారు సీఎం చంద్రబాబు. గుంటూరు మహిళను వ్యవస్థలను చేసిన ఘటనలో టీడీపీ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలసత్వం వహించిన అధికారులపైన చర్యలకు ఆదేశించామన్నారు సీఎం చంద్రబాబు. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. ఇది నేరం. ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాడైనా ఎవరైనా ఒకటే.